కానీ ఈ చెట్లు ఈ లొకేషను ప్రశాంతంగా ఉన్నది. మీకు ఇట్లా లొకేషన్ అనేది ఇప్పుడు దాదాపు ఎక్కువ చెట్ల కిందనే కట్టేస్తారు, బయటనే కట్టేస్తారు. నైట్ అయితే మొత్తం బయటనే ఒక ఎండ అన్నది ఉండదు ఇక్కడ, ఓన్లీ గడ్డి వేసేటప్పుడే ఉంటుంది. ఈ పద్ధతి చాలా మంచిది, ఎందుకంటే రోగాలు కూడా రావు, పశువు కూడా నీట్గా ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ దగ్గర ఉండే? లాస్ట్ ఇయర్ 2 years అవుతుంది. 1,20,000 దీనికి. అప్పుడు 1,20,000 పెట్టి 2 years బ్యాకే. అంటే 2 years బ్యాక్. ఎక్కడ తెచ్చింది? బెంగళూరునా? కొరారునే తెచ్చిందా? అదే క్వాలిటీ ఇది అవపడుతుంది, ఇది మంచి క్వాలిటీగా ఉన్నది. ఇది ఎన్ని ఇచ్చేది పాలు? 20-22 లీటర్లు. 20-22 లీటర్లు ఇచ్చేదా? ఇది ఇక్కడనే పుట్టిందా? దీనిది అది. దీని దూడనేనా? దీని దూడనే ఇది. అచ్చా, మరి ఇంత 2 సంవత్సరాలు దాటిందా? పెద్దగా అయింది ఇది? అదే 2 సంవత్సరాలు దాటలేదు, ఇది 18 నెలలు అట్లుంటుంది. మరి కట్టిందా? 5 months. 5 months ప్రెగ్నెంట్. ఓకే ఓకే. అది మన దగ్గరదే, అటు సైడ్. ఓకే, అది కూడా మన దగ్గరనే. మరి కొమ్ములు కాల్వం మనం? కాల్వం. ఇది బెంగళూరులో పట్టుకొచ్చిందేనా? ఇది అంతే, సేమ్ కాస్ట్. ఓకే ఓకే. 1,20,000 జతగా తెచ్చిందా? ఓకే. ఈ బెంగళూరు వాటి మంచిగా కొమ్ములు కాల్చి మంచిగా ఇట్లా ఆవంటే ఆవులాగా ఉంటాయి. ఇది జెర్సీ. ఇది మన షెడ్లో పుట్టింది. ఇది షెడ్లో పుట్టింది. కొమ్ములు డిహార్నింగ్ అని ఉంటుందండి, డిహార్నింగ్ పేస్ట్ దొరుకుతుంది. దూడలు పుట్టిన తర్వాత 21 రోజుల తర్వాత పేస్ట్ పెట్టేది ఉంటే కొమ్ములు రావు. ఇక వాళ్ళు చేసేది అదే, డిహార్నింగ్ పేస్ట్ అని ఒకటి ఉంటుంది, అది పెట్టేది ఉంటే కొమ్ములు రావు. ఇది ఇక్కడ మామూలు ఉస్నాబాద్లో వచ్చినాయి. ఇవి ఎట్లా పడ్డాయి? ఇది అప్పుడు 55,000. ఇది వచ్చి మన దగ్గర 5 years అవుతుంది. 5 years అవుతుంది. 55,000 అప్పుడు. ఓకే ఓకే. ఇది వచ్చి 70,000 అప్పుడు. ఇది 70,000. ఇప్పుడు ఈనేటట్టు ఉందా? ఇది ప్రెగ్నెంట్ దాదాపు 8 months ప్రెగ్నెంట్ ఉందా? ఇది 70,000. ఇది ఎట్లా ఇచ్చేది మిల్క్? ఇది బాగానే ఇచ్చేది అప్పుడు 20-22 లీటర్లు ఇచ్చేది, దాంతో సమానం. 1,00,000. ఓకే. అప్పటికి ఇప్పటికి రేట్లు పెరిగినాయి, కానీ క్వాలిటీ ఉన్నది అనుకోండి. ఇది క్వాలిటీ. ఇంకా ఇక్కడ బెంగళూరులో వాడు ఏం చెప్పిండు? 30 లీటర్లు ఇస్తుందని చెప్పిండా? అంతే, ఇక వాళ్ళు పాల ఏం చెప్పలే. కానీ ఇది మన షెడ్లేదేనా దూడ? ఇంకా ఈయన లేదా? 3 months అవుతుంది. 3 months అయిందా? ఇది ఫస్ట్ అవుతుంది. దీన్ని కొమ్ములు కాల్చేది ఉంటే యాజ్ ఇట్ ఈజ్ అట్లా బ్రీడ్ మంచి బ్రీడ్. ఇది ఇవన్నీ కోలారే మొత్తం. ఇవన్నీ కోలారే మొత్తం. కోలారే అన్ని 1,00,000 పైన. అన్ని కొత్తగా తెచ్చినాయి ఇవన్నీ. 4 years బ్యాక్. 4 years బ్యాక్ తెచ్చినాయి. ఓకే ఓకే. మొత్తం కోలారే. ఇప్పుడు గడ్డి పెట్టిన తర్వాత నీళ్లు పెడతారా? నీళ్లు పెట్టి పాలు పిండిస్తాం. ఉన్న కాడికి ఇప్పుడు దాదాపు ఎన్ని ఉన్నాయండి ఆవులు? 13 ఉన్నాయి. 13 ఆవులునే. ఉన్న వరకు అయితే నీట్గా ఉన్నాయి, ఉన్న వరకు అయితే ఆరోగ్యంగా నీట్గా హెల్దీగా కండిషన్స్లు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మనం ఒక 13 ఆవులు ఉన్న డైరీ ఫామ్, మన శ్రీనివాస్ గారు డైరీ ఫామ్ని విజిట్ చేసి వారి అనుభవాలను, వారు 15 సంవత్సరాల నుంచి డైరీ నడిపిస్తూ ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో లాభ నష్టాలు కూడా వారు ఎదుర్కొన్నారు. వాళ్ళ అనుభవం అంతా మీకు తెలిసింది కదా. కొత్తగా డైరీ ఫార్మ్స్, దీనివల్ల సారాంశం ఏంటంటే కొత్తగా డైరీ ఫార్మ్స్ పెట్టే వాళ్ళు ఎవరు కూడా డైరీ ఫార్మ్ ఇప్పుడున్న పరిస్థితిలో డైరీ ఫార్మ్స్ పెట్టద్దు. మొదటిది, ఎందుకంటే దానా రేట్లు అధికంగా ఉన్నాయి, ప్లస్ ఆవుల ధరలు కూడా అధికంగా ఉన్నాయి. కానీ పాల రేట్ అన్నది 10 రూపాయలు పడిపోయింది, ఇంకా కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు, అనుభవస్తులు చెప్పిన మాట మనం వినాలి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితిలో కాదు, తర్వాత ఎప్పుడైతే దానా రేట్లు తగ్గినప్పుడు, పాల రేటు పెరిగినప్పుడు మనం డైరీలు స్టార్ట్ చేసుకోండి. కొత్తగా వచ్చి తొందరపడి లేదు ఎవరు ఎంత చెప్పినా వినకుండా వచ్చి డైరీలు పెట్టి నష్టపోకండి. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.